ప్రసవం అంటే పునర్జన్మ లాంటిది. కానీ తెలంగాణలో ఆడబిడ్డలకు ప్రసవం ఈనాటికి ఒక గండమేనా? రాష్ట్రంలో ఇక ప్రసవ మరణాలే ఉండబోవన్నారు. పుట్టే బిడ్డకు శ్రీరామ రక్ష లాంటిది కేసీఆర్ కిట్ అన్నారు. తల్లి బిడ్డల సంరక్షణ కోసం ఎన్నో పథకాలు, మరెన్నో ప్రయోజనాలు ప్రకటించారు. తీరా నవమాసాలు మోసి ప్రసవం కోసం నిండు గర్భిణీలు వస్తే పట్టించుకునే నాథుడెక్కడా? ప్రసవ వేదనతో, పురిటి నొప్పులతో గంటల తరబడి డాక్టర్ కోసం వేచి ఉన్నా కనీసం కన్నెత్తి చూసిన డాక్టరే లేడు. ఆపరేషన్ చెయ్యాలంటే మత్తు మందిచ్చే డాక్టర్ ఉండడు. స్కానింగ్ మిషన్ ఉండదు. మిషన్ ఉంటే టెక్నీషియన్ ఉండడు. తల్లికి ప్రాణం మీదకొస్తున్నా ఆపరేషన్ చెయ్యలేని నిస్సహాయత. ఇది నాగర్ కర్నూల్ ప్రభుత్వాస్పత్రి దుస్థితి. మన ప్రభుత్వాస్పత్రుల దయనీయ స్థితి. క్షేత్రస్థాయిలో డాక్టర్లు లేకుండా సుఖప్రసవానికి, మాతా శిశు సంరక్షణకు అట్టహాసంగా పథకాల, వందల సంఖ్యలో గర్భిణీలున్న చోట వారంలో ఒక్కరోజే డాక్టర్ వస్తే ఎమర్జెన్సీ కేసులు ఎలా చూస్తారు? నడిరాత్రి వేళ బిడ్డ అడ్డం తిరిగితే ఆ తల్లి పరిస్థితేంటి? ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న గర్భిణి ఎక్కడికి వెళ్లాలి? ప్రసవం జటిలమైతే తల్లి బిడ్డల ప్రాణాలకు గ్యారంటీ ఎవరిస్తారు? జిల్లా స్థాయి ఆస్పత్రులే డాక్టర్లు లేక వెలవెలబోతే ఇక మామూలు ఊళ్లలో పరిస్థితేంటి? ప్రసవం అంటే ఇప్పటికీ గండమేనా? అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నా గ్రామాల్లో, పట్టణాల్లో డెలివరీ కోసం వర్రీ తప్పదా? బాలింతలకు ఆర్థిక సాయాలు, కేసీఆర్ కిట్స్ సంగతి తరువాత, ముందు చెకప్ చేయటానికి డాక్టర్లే లేని ఆస్పత్రుల సంగతేంటి? పునాదులు విస్మరించి ఆకాశ సౌధాల నిర్మాణం సాధ్యమా? క్షేత్రస్థాయిలో వసతులు లేకుండా ఆరోగ్య భారతం కలగనొచ్చా?